ఇది కొంచెం 3 to 4 minutes వరకు వెళ్ళి ఉంటుంది, కానీ ఓపిక్గా చూస్తే మీకు ఆ జర్నీ కూడా అర్థం అవుద్ది. హలో ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, నా పేరు జతిన్ అండ్ ఫౌండర్ ఆఫ్ స్నాప్ డిజైన్. ఈరోజు ఎందుకు తీస్తానంటే వీడియో అసలు చాలా ముందు నేను కెమెరా అసలు రాను నేను, కానీ నేను June 12 నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్. అసలు స్నాప్ డిజైన్ స్టార్ట్ చేద్దామని కాలేజ్ నుంచి అనుకున్నాను, స్టార్ట్ చేశాను. ఆ ఫస్ట్ వీడియో చేయడానికి నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే అది అసలు గ్రీన్ మ్యాట్లో చేయాలి, ఇప్పుడు కెమెరా ముందు అసలు నేను రాలేదు. కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇవాళ July 1 నేను ఇంకో క్లయింట్తో వచ్చింది, అది బెస్ట్ అంటే ఫ్యామిలీ కింద ఉంటాం మేము. శివారెడ్డి గారు చూడొచ్చు. హాయ్ సార్. అయినా ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర గోలీ సోడా. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, మీరు చూడొచ్చు. నేను స్టార్ట్ చేశాను 6, 8, 9 months వరకు చాలా ఫ్రీ వర్క్ చేశాను. నేను టీమ్ని ఇప్పుడు బిల్డ్ చేశాను. మా టీమ్ మెంబర్స్ కూడా ఎవరు దీపక్ అండ్ విన్ని, నా కాలేజ్ మేట్. నేను ఒక్కటే మీ డ్రీమ్ అనుకున్న కంపెనీ స్టార్ట్ చేసాము. మేము వర్క్ కూడా ఎలా చేస్తామంటే ఒక హై గేమ్ ప్రొఫెషన్ కింద అవుట్పుట్ ఇస్తున్నాం. అది బ్రాండ్ డిజైన్ అయినా కావచ్చు, ఏఐ వర్క్ అయినా అవ్వచ్చు, వీడియో షూటింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా మేము మంచిగా చేస్తున్నాం. దాంతోపాటు మేము స్టార్టప్ పోర్టల్లో కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. మన జోహర్ సార్, ఫనీ సార్, అక్కడ కూడా మాది ఇంకో పరిచయం అంటే మన శివారెడ్డి సార్. ఇలా శివారెడ్డి సార్ ఏంటంటే ఆయన గోలీ సోడా స్టార్ట్ చేశారు 4 years బ్యాక్, మారేడుమిల్లి నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ షూట్కి వచ్చాము. మీరు బయట మొత్తం లొకేషన్ ఏంటి మొత్తం వర్షంలో అవి ఉన్నాయి, తడిసిపోయి కూడా చూడొచ్చు. అదే కదా సార్? అవునవును. ఆయన కూడా వీడియో తీసాము, కస్టమర్ దగ్గర రివ్యూస్ తీసాము ఫస్ట్ టైం. ఆయన సార్ని మేము అడగచ్చు మా జర్నీ ఎలా ఎలా ఉండదో ఒకసారి మీరు చెప్తారా అసలు? ఓకే, దీని ముందు ఎందుకు స్టార్ట్ చేయలేదు మీరు మొత్తం? అది యాక్చువల్గా మనం గోలీ సోడా స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 4 years దగ్గర పడుతుంది. అయితే ఈ 4 yearsలో మేము ఈ రోజుకి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేము. ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు నా దగ్గరకు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడమే తప్ప ఎవరో పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజుకి నాకు కనిపించలేదు. బట్ నేను ఎప్పుడైతే స్టార్టప్ పార్ట్లకి మీటింగ్కి నేను అటెండ్ అయ్యానో అప్పుడు వీళ్ళు చేస్తున్న వర్క్ ఇదంతా నేను చాలా అబ్జర్వ్ చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే చేస్తే వీళ్ళతో మనం వర్క్ చేయించుకుంటే మన ప్రొడక్ట్ ఎంత మంచి క్వాలిటీగా ఇస్తున్నామో అనేది అందరికీ తెలియదు. ఎందుకంటే తాగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే మనం వీడియోలు తీసి మనం ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో మనం పెడతామో అప్పుడు దానివల్ల ఎక్కువ రీచ్ వస్తుంది. దానివల్ల మిగతా వాళ్ళకు కూడా ఇప్పటి వరకు గోలీ సోడా కోసం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అని వీళ్ళు నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం. అదేవిధంగా వీళ్ళు నాకు ఒక మంచి డెమో ఇవ్వడం, వీళ్ళు చేసిన వర్క్లు నేను 1కి 100 సార్లు చెక్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఒకరికి వర్క్ ఇచ్చాము అంటే వాళ్ళు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళని బట్టి కాదు, వాళ్ళు చేస్తున్న వర్క్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అలాగే వీళ్ళ వర్క్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దాంతో నేను ఏంటంటే వీళ్ళని మన కంపెనీతో కొలాబరేట్ చేసుకుంటే మన సక్సెస్తో పాటుగా వీళ్ళు కూడా సక్సెస్ అవుతారని నేను 100% నమ్మాను. నేను ఏదైతే వీళ్ళ మీద నేను పెట్టుకున్న నమ్మకం ఉందో దాన్ని 100% ఇవాళ మేము మారేడుమిల్లి షూట్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఇన్స్టాగ్రామ్లో మేము ఒక్క వీడియోని కూడా అప్లోడ్ చేయలేదు. మేము యాక్చువల్గా మారేడుమిల్లి స్టార్ట్ అయ్యే టైంకి వర్షం ఏమీ లేదు. బట్ మేము షూట్ అవుతున్న టైంలో విపరీతమైన వర్షం స్టార్ట్ అయ్యింది. వర్షం స్టార్ట్ అవుతున్నా సరే ఈయన సార్ వర్షం వస్తూనే ఉంటుంది, బట్ మనం షూట్ అయితే ఆపకూడదు, ఇవాళ మనం ఇంత దూరం వచ్చి షూట్ చేయకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఖచ్చితంగా ఇవాళ మనం షూట్ చేయాలి సార్ అని ఆయన నన్ను మోటివేట్ చేశారు. ఎంత వర్షం వస్తున్నా సరే మనం నానిపోతున్నా ఇవాళ మనం షూట్ చేసాం. ఆ క్రెడిట్ అంతా కూడా మన జతిన్ గారిదే. క్రెడిట్ నాది కూడా కాదు సార్, మీరు కూడా నాకు సపోర్ట్ చేశారు చేయడానికి, మెయిన్ అది విషయం. ఓకే, మీకు నేను వీడియో కూడా చూపిస్తాను. ఇది ఎందుకంటే నా ఫ్రంట్ వ్యూలో తీస్తున్నాను కదా, బ్యాక్ వ్యూ నేను క్రియేట్ చేయలేకపోతున్నాను మీకు కొద్దిగా చూపించడానికి వర్షం గురించి. నేను వీడియోస్ చేసి రా ఫోటోస్ దీనిలో నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఏమి నా ఇది మొత్తం ఏంటంటే ప్రమోషన్ కోసం కూడా కాదు, జస్ట్ 2 to 3 minutes ఇవ్వండి, మీరు చూడండి అసలు జర్నీ ఎలా ఉందో. అప్పుడు స్టార్ట్ చేసింది అంటే నాకు చాలా భయంగా స్టార్ట్ చేసింది, అసలు ఎలా అవుద్ది ఏంటో కూడా తెలియదు. కానీ మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే మీకు మంచి కనెక్షన్స్ రావచ్చు. స్టార్టింగ్ రాకపోవచ్చు, కానీ ముందున్న జర్నీలో వెళ్తే మీరు అవ్వచ్చు. నేను ఒక్కటి కూడా చెప్తానంటే స్టార్టింగ్ ఎక్విప్మెంట్స్ కొనకండి. నేను స్టార్ట్ చేశాను, నా తమ్ముడు ఫోన్తో స్టార్ట్ చేశాను. మా తమ్ముడు ఫోన్ పోయింది, నేను నా కజిన్ ఫోన్ అలా 70 Pro Max కొంటే అది నాకు 12 Pro Max ఇచ్చారు. దాని నుంచి నేను వెడ్డింగ్ షూట్ స్టార్ట్ చేశాను. అసలు నాకు షూట్ చేయడం కూడా రాదు, ఎగ్జాంపుల్ చెప్పడానికి, కానీ వెళ్ళాను షూట్ చేశాను. చాలామంది గింబల్ కొనమని చెప్పారు, గింబల్ వచ్చి, కానీ ఆ గింబల్ కూడా తీయండి అసలు అది కూడా తెలియదు. నేను అది చేసిన వర్క్ ఫస్ట్ నాకు వచ్చిన అమౌంట్ దాని నుంచి నేను గింబల్ కొన్నాను. దాని తర్వాత స్లోగా లైటింగ్ సెటప్, మన DJI నేను వాడుతున్నది స్లోగా తెచ్చాను ఏదైనా. ఇప్పుడు కూడా నేను షూట్ చేస్తున్న iPhone 13, అది కూడా నాది కూడా కాదు, అది నా ఫ్రెండ్దే. అన్ని స్పాన్సర్, అవునా కదా సార్? అవునవును.
జస్ట్ నిజం చెప్తున్నాను, ఎక్విప్మెంట్స్ అవి కూడా కాదు, మీరు వర్క్ ఉంటుంది అంతే. వర్క్ మంచి టీం ఉండాలి అండ్ మీ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అంతే దీంట్లో, ఇంకేమీ కాదు. అంతేనా కదా సార్? అవునవును. మరి సాధారణగా వచ్చాను సార్ మీకు ఇంత అవుద్ది ప్యాకేజ్ కూడా చెప్పలేదు, జస్ట్ వర్క్ చూడనే, వర్క్ చూసిన తర్వాత మాడదని చెప్పింది, అంతే కదా సార్? అవునవును. అది ఇదే అయితే నాది నిజంగా వీడియో మీకు నచ్చిందైతే లైక్ చేయండి, అది చేయండి చాలు. ఇంకా షేర్ కూడా చేయొచ్చు, ఎవరు ట్రై చేద్దాం అనుకున్నారు. వీడియో క్వాలిటీ అస్సలు బాగోదు, మొత్తం నైట్ షూట్లో చేస్తున్నాం ఎందుకంటే కాల్లో ఉన్నాం మేము, ఇప్పుడు మొత్తం బయట మొత్తం వర్షమే. సరే కదా, నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మొత్తం ఎడిటింగ్ ఎక్కువ ఏం చేయను, జస్ట్ రా క్లిప్స్ పెడతాను, మీకు అర్థం అవుతుంది. ఇది కొంచెం 3 to 4 minutes వరకు వెళ్ళి ఉంటుంది, కానీ ఓపిక్గా చూస్తే మీకు ఆ జర్నీ కూడా అర్థం అవుద్ది. నిజంగా మీకు ఇలాంటి వీడియోస్ కూడా నచ్చుతాయండి, నేను రా వీడియోస్ కూడా చేసి ఇస్తాను మీకు నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చెప్తే బెటర్ కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ఛానల్ ఫాలో చేయండి అండ్ మా సార్ కొత్తగా స్టార్ట్ చేస్తారు ఆంధ్ర గుడి సార్, అది ఇదే కదా సార్ బాటిల్, ఇది కిలాడి ఆంధ్ర సార్.